కాదు అయినా. అట్లాగే జబూరు, డేవిడ్కి సామ్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మనకి ఒక 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత దాదాపు ఒక 600 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ప్రాఫిట్ నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. సో దిస్ ఈస్ ది ఆర్డర్. ఇప్పుడు ఇతను అన్వేష్ గారు చెప్పే మాటలను బట్టి దేనికి ఆస్కారం ఉంది అంటే, మొదట ఇస్లాం ఉంది ఉండిపోయింది. ఆ ఇస్లాం తర్వాత వీళ్ళు మళ్ళా క్రైస్తవం అనేది కొత్తది మంచిది అని. క్రానలాజికల్గా అది కరెక్ట్ కాదు. క్రానలాజికల్గా ఫస్ట్ ఇది రైట్. జూయిష్, మోసెస్ నుంచి వచ్చిన ద 10 కమాండ్స్ నుంచి తీసుకున్నటువంటి జూయిష్ ట్రెడిషన్, యూదులు, ఇస్రాయెల్లో ఉన్నటువంటి యూదులు చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ మతము, ఒకవేళ రబ్బీ అంటే మనం ప్రీస్ట్, ఒక పూజారి అని అనుకోవచ్చు, గుడిలోకి వెళ్ళి ఏ లోపం లేకపోతే తిరిగి వస్తాడు, ఏదన్నా లోపం జరిగితే తిరిగి రాడు, ప్రాణాలతో తిరిగి రాడు. అంత పక్కా ఉంటుంది ఆ జెరూసలేం టెంపుల్లో. దట్ ఈస్ జూయిష్. ఆ తర్వాత కొంచెం మెర్సీ చూపిద్దాము అన్నట్టుగా త్రూ జీసస్ క్రైస్ట్ మంచి ఫుల్ అన్ని ఎగ్జెంప్షన్స్ అయిపోయాయి అన్నమాట. ఏది యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ ఏంది అంటే మనందరి కోసం వన్ టైం సెటిల్మెంట్ అనమాట. అంటే మనం చేసిన పాపాలన్నిటిని కూడా ఆయన తీసేసుకొని వన్ టైం సెటిల్మెంట్లో మనకి మంచి దారి చూపించడానికి, రివార్డ్స్ ఇప్పించడానికి ఉన్నాడు. కానీ వన్ టైం సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా డిఫాల్ట్ అయ్యే అవకాశం లేదు. డిఫాల్ట్ అయ్యావు అంటే పనిష్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది, బాగా తెలుసుకోవాలి. జనరల్గా ఏంటంటే బైబిల్లో ఉంది, క్రైస్తవంలో ఉంది ఏంటంటే, ఎన్ని తప్పులు చేసినా కూడా వెళ్ళి నేను తప్పు చేశానని ఒప్పుకుంటే నువ్వు విముక్తులు అయిపోతావని సినిమాల్లో చూపించటాలు, ఎన్ని పులిహార కబుర్లు. సచ్మే సచ్వో నయ్యి, వాస్తవానికి అది నిజం కాదు. ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేశావో బాగా పశ్చాత్తాపడ్డావు కదా, నో ప్రాబ్లం. గుండె కావాలా, ఆ గుండె పశ్చాత్తాపడ్డదు కదా, ఆ హృదయం కరిగిపోయి నీ కళ్ళలో నుంచి కన్నీటి ద్వారా వెళ్ళిపోయింది కదా, ఓకే డన్. ఆయన వేసేసుకున్నాడు భారం అంతా. ఇక నుంచి అయినా మారు మనసు పొంది, అదే మారు మనసు అంటే రిపెంటెన్స్ అంటే, బాప్టిజం అంటే అది మారు మనసు అంటే. మంచిగా బతుకు, అంతేగాని ఆహా ఇప్పటి వరకు నాకు మాఫీ కదా, ఇంకా నేను ఎన్ని క్రైమ్స్ చేసినా నాకు మాఫీ చేయడానికి ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఆయన చేశాడు అంటే నీ యొక్క పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటుందని ఆయనే వార్నింగ్ ఇచ్చాడు. ఇది మీరు చూడకపోతే సువార్త మీకు అందనట్టే. సరిగ్గా ఒకసారి అది చెక్ చేసుకోండి. సో ఆర్డర్ విషయానికి వస్తే ఫస్ట్ జూయిష్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది, తర్వాత కృప, మెర్సీ ఇద్దాము అన్నట్లుగా క్రిస్టియానిటీ వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఎక్కువైపోయింది. సో మళ్ళీ ఇది కొంచెం టైట్ చేయాలన్నట్టుగా జూయిష్ అంతా స్ట్రిక్ట్ కాకుండా మరి ఇంత ఓపెన్ నెస్ కాకుండా త్రూ ప్రాఫిట్ అగైన్ మళ్ళా కొంచెం రీఆర్గనైజ్ చేసి ఒక సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది క్రోనాలజికల్గా. ఆ తర్వాత ఇటోళ్ళు అటు వెళ్తున్నారు, అటు ఇటు వస్తున్నారు అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సింప్లిసిటీ, శాంతి, కరుణ, దయ, సింపుల్. ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు, వివక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఈ బైబిల్ అనేది చేసింది. సో సింపుల్ గా అబ్బా చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది, భలే ఉంది. కన్వర్షన్ అనేది స్టార్ట్ అయింది. మీకు పేరు దగ్గర నుంచి, కొలంబియా దగ్గర నుంచి మర్చిపోయి నాగరికత మొత్తం కన్వర్ట్ చేసేసారు. సో ఇరాన్ లో ఉండేది పర్షియన్ నాగరికత. ఈ పండాల భాష నుంచి స్ట్రైట్ గా పట స్టార్ట్ చేస్తే జొరాస్ట్రం ఆడుకునే బాధ్యత మనం పెడుతున్న చిత్ర మీద ఉన్నారు. ఈ పర్షియన్లు కాపాడుకునే బాధ్యత మన భారతీయులుగా మనందరి మీద ఉంది. పర్షియన్ ఎందుకు అభివృద్ధి చెందలేదంటే వీళ్ళు ఈ రతన్ టాటా వాళ్ళు షియా ముస్లింలు పెడుతున్న ఇరాన్ వీడియోలు చూసుకుంటే మీకు అంటే నాదట్టు వీళ్ళ నుంచి మనం గొర్రెలు అమ్ముతారు. సో అగ్గి ఓకే పురుగులకు ఉపయోగపడాలి, ప్రకృతి మార్చేసింది. సో ఈ విధంగా ఉన్న ఇక్కడ ఉన్న తెగల్ని కూడా మతం మార్చుకుంటాం. ఓకే వెల్, సో ఇట్ ఈస్ 12:45 midnight. అగైన్ ఐ హావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్. మళ్ళీ నేను షైరీ చేయాలి, రంజాన్ ఫాస్టింగ్స్ జరుగుతున్నాయి కదా. డన్. అవసరమైతే మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆయన మళ్ళీ చెప్తున్నాను. నా థంబ్నెయిల్ చూసి మీరు ఇక్కడికి వచ్చారు, బట్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ గారు అంటే నాకు అభిమానం, గౌరవము.
ఆయన ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది కరెక్ట్గా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది తప్ప వేరేది కాదు. ఓకే, మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.